హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఏళ్ళు గడిచిన కొన్ని సినిమాలు ఫ్రెష్గానే ఉంటాయి. అందులోని పలు సన్నివేశాలను తలుచుకోవడమే ఆలస్యం. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూస్తాయి. ఈ కోవకు చెందిందే వెంకీ మూవీ. ఇందులోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆ ఎపిసోడ్కు సంబంధించిన మీమ్స్ హంగామా అంతా ఇంత కాదు. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల గారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. నాగార్జునసాగర్కు వెళ్ళి అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేసే అలవాటు తనకు ఈ చిత్రంతోనే మొదలైందని తెలిపారు. హీరోయిన్గా ముందుగా ఆసిన్ అనుకున్నారట, కానీ కుదరలేదట. ట్రైన్ సీన్స్లో ప్రముఖ కమెడియన్ ఎంఎస్ నారాయణ గారిని తీసుకుందామని ప్రయత్నించినా సాధ్యపడలేదన్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు ట్రైన్ సీక్వెన్స్ వర్కౌట్ కాదేమోనని కొందరు సందేహించారు. కానీ వాళ్ళ టీం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించిందట. వెంకీ బాగుందని చిరంజీవి గారే స్వయంగా ఫోన్ చేసి చెప్పడం ఈ సినిమాకు ఆయనకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. వెంకీ 2 తెరకెక్కించే ఆలోచన కూడా ఉందంట. దర్శకుడిగా శ్రీను వైట్లకు ఇది 5వ చిత్రం కాగా, హీరో రవితేజ కాంబినేషన్లో 2వ సినిమా. 2004 మార్చి 26న విడుదలైంది ఈ మూవీ. రవితేజ పోషించిన వెంకీ పాత్ర, హీరోయిన్ స్నేహ నటించిన శ్రావణి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. హీరో ఫ్రెండ్స్గా గ్యాంగ్ శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర, గజాలగా బ్రహ్మానందం, బొక్క సుబ్బారావుగా ఏవిఎస్ గారు, ఇలా ప్రతి ఒక్కరూ తమ కామెడీతో గిలిగింతలు పెట్టించారు. దేవిశ్రీ ప్రసాద్ గారు స్వరపరిచిన గోంగూర తోటకాడ పాట, మాస్తో పెట్టుకుంటే, అందాల చుక్కల లేడీ, ప్రతి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ హిట్ ఫిలిం గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయ్యి మరోసారి నవ్వుల వర్షం కురిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.